ఉండని. బాధతో తీసుకో, ఏం బాధలేదు. అర్థమైందా? బాధతో తీసుకో, ఏం బాధలు నాకు. అంతే, మీరు మాత్రం వాడు చెప్పినట్టుగా మమ్మల్ని బెదిరించిపోతారు అంతే. ఎవరితో సంబంధం లేదు. మరి అవును లేదు సార్, మీరు రౌడీజమా? నీ పేరు మీద వచ్చి నీకు ఇస్తాను. అవును సార్, మీరు మీ డ్యూటీ మీరు చేయండి. రౌడీజమా మాకు చేస్తాను? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తాను రౌడీజమా? 100% బెదిరిస్తున్నావు నువ్వు కోర్టుకి ఎందుకు రావు? కేసు ఎట్లా పెట్టినావు అంటే 100% సార్ రోడ్డు మీద జరిగినప్పుడు పెడతాం. ఓలో చెప్పినాం, లాయర్ని పెట్టినాం, అన్ని చేసినాం. నువ్వు ఇంటికి వచ్చి నన్ను బెదిరివాల్సిన అవసరం ఉంది అని పిలిపి, ఆయన కూడా పిలిపి కోర్టుకు పిలిపియండి సార్. ఎవరు నన్ను పిలిపిస్తారో వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే తీసుకొని వచ్చి మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేసారు కదా. ఓలో మరి ఎందుకు మీరు అంత ఇట్లా కాదు, మీరు అంత ప్రౌడ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు కదా? అవును సార్, ఇప్పుడు ఎందుకు అంత రిలీజ్ అవుతున్నారు? 100% మీరు మమ్మల్ని బెదిరించడానికి కారణం ఏంది? నాకు గుళ్ళ తెచ్చాను సార్, చట్టం ఉంది, న్యాయం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు కేసు పెట్టినాం. అవును సార్, 100% నాకు మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది, రోడ్డు మీద పడ్డాడని పిఎస్కి వచ్చినాం. రావద్దు తప్పు కాదు. నువ్వు ఎందుకు పెట్టినావు అని అంటే ఇప్పుడు ఇందాక ఏమన్నా ఎందుకు పెట్టినావని ఎందుకన్నావు? కోర్టుకు ఇప్పుడు మేమిద్దరం కొట్లాడినప్పుడు ఆయన ఇప్పుడు నన్ను కొట్టిన ఆయన మీద కేసు ఉన్నది. నేను వచ్చి ఆయన సాక్ష్యం చెప్తే ఆయన న్యాయం జరుగుతుందా? కోర్టుకు రాకపోతే ఓళ్ళకి చెప్పాలి సాక్ష్యం, మాకు తెలియదు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆ రోజు ఏం జరిగింది చెప్పాలి. కోర్టులో జరిగిందనే పిటిషన్ ఇచ్చినాము, అన్ని మీరు చూసినారు. కోర్టుకి ఏ రకంగా రమ్మంటారు సార్ మమ్మల్ని? ఏం నోటీస్ ఏం ఇచ్చారు? ఓళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఓళ్ళు వచ్చినా ఆడికి వచ్చినాక ఆయన రాడు నువ్వు కోర్టులోకి వచ్చి చెప్పు అని నువ్వు అన్నావు. జడ్జి సార్ ఉంటాడు, లోపల పోయి చెప్తే న్యాయం జరుగుతుందా? నేను బయట పైసలు. అవును సార్, మేము కోర్టు వేసినాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమన్నారు. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే మా లాయర్ పెట్టుకున్నాం. నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు కానప్పుడు నువ్వు వచ్చి కోర్టులో చెప్పు, అది చెప్పు, నువ్వు ఇది చెయ్యాలంటే మీకేం సంబంధం? మీ కేసు ఎవడైనా ఒడగుడిచిపోయి అంతే. ఇక ఇప్పుడు గుద్దిన చచ్చిపోయినాడు ఎక్కడైనా పోని అవసరం లేదు, మీ కేసు దేనికి రమ్మన్నారు? నాకు క్లెయిమ్ కాలేదు, నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేదు, నీ కోర్టుకి ఎందుకు వస్తా? నాకు ఇన్సూరెన్స్ తరపున లాయర్ ఉన్నాడు, లాయర్ తోటి నేను క్లెయిమ్ చేపిస్తున్నా. మీరు వస్తారా రారా లేకపోతే లేదు, ఎందుకు కేసు పెట్టిరంటే ఏమన్నట్టు? వస్తాపా పిఎస్కి రమ్మంటావా, ఎడికి రమ్మంటావా? వస్తాబ్బా ఉంటుండొచ్చు సార్, మీకు వస్తూ ఉండొచ్చు. నాకు ఏ సంబంధం లేదు, ఎవరి పేరు ఉంటే వాళ్ళకి ఇచ్చుడు వరకే నాది అంతే. అది ఏదైనా ఉండొచ్చు. చెప్తే రాకపోతే ఫోటో కొట్టుకుంటాం, వెళ్ళిపోతాం. రాడంట తీసుకోరంట అని. ఏం తీసుకోనన్నావు? సమాన్ తీసుకోని చెప్తాను. ఏం సమాన్ తీసుకోను? మీరు ఎందుకు కోర్టుకు వస్తలేరు అని అంటే అవును సార్ మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది, వచ్చేది మా లాయర్ ఉండి మా లాయర్తో మాట్లాడతాం. సార్ మీ మాట అడ్వకేట్తో నేను మాట్లాడుతా, ఇప్పుడే మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నువ్వు అడ్వకేట్ అంటావు, ఏం మాట్లాడతారు? చెప్తా. మీరు ఆయనకో ఫోన్ చేసి మీకు పైసలు ఇస్తాం రా ఇక కోర్టులో మేము చెప్పని కుమార్కి ఫోన్ చేసిరట. మరి ఆయనకు వచ్చినాక మరి అది ఏందో మాట్లాడి కథం చేస్తే అయిపోవచ్చు కదా. మరి ఎందుకు చెప్పిరా మాట? వానికి ఎందుకు చెప్పిరా మాట? వానికి నీ మీద కేసు అవుతుంది, నువ్వు రాకపోతే నిన్ను జైలు వేస్తారని ఎట్లా అంటావు? ఎట్లా అంటారు మీరు? నీకు ఫోన్ చేసి కాదు, అన్ని ఉన్నాయి, నేనే ప్రత్యేక సాక్షిని. నువ్వు ఆ రోజు ఎట్లా నీ కుమార్ని నీ మీద కేసు అవుతుంది, నువ్వు కేసు ఎందుకు పెట్టినావు, లేకపోతే నీ మీద కేసు అవుతుంది అని ఎందుకు అన్నావు? వచ్చి మాట్లాడతాం బా నీ పిఎస్ఎల్ని 24 గంటలు నీ ఆయనే తిరుగుతున్నా. నువ్వు ఏదో ఆయనకు ఫోన్ చేసే నీ మీద కేసు అయితే నువ్వు రాకపోతే ఆయన బెదిరించుడేంది? మా ఇంటికి వచ్చి 4 సార్లు మమ్మల్ని బెదిరించుడేంది? ఇవ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు మీరు? అవును 100% మాది. కుమార్ కేసు అయితే ఎట్లా చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ కాదు, మీ వ్యవహారం అంతా నాకు తెలుసా. మీరు అందుకనే ఈ పని చేసిరు కాబట్టి ఈ కడాలు ఉంగరాలు అన్ని పెట్టుకొని తిరుగుతారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు. 100% గుళ్ళ కాదు, రేపు నేను పిఎస్కి వస్తా, నేను మాట్లాడతా. మీరు మాట్లాడే విధానం ఏంది, మమ్మల్ని బెదిరించే కథ ఏంది అని అన్ని మాట్లాడతా. 4 సార్లు ఊరికే ఆ కుమార్ ఫోన్ చేసి నువ్వు రాకపోతే నీ మీద కేసు అవుతుంది, నీకు ఉల్టా కేసు అవుతుందా? రోడ్డు పంట పోయినావు పెడితే, రోడ్డు పంట పోయింది యాక్సిడెంట్ అయిందని పెడితే ఆయన మీద కేసు అవుతుందా? ఎట్లయితుంది? అన్ని దొంగ సర్టిఫికెట్లు చేసుకొని అన్ని చేసుకొని పైసలు తీసుకొని అలా ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది, ఆడు పైసలు ఇచ్చి ఇల్లంపో అని చెప్తున్నాడు. పైసలు ఎందుకు ఇస్తారు? ఓడానికి తీట పట్టిందని వస్తారా? నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన దాకా నేనెందుకు పోతాను? లాయర్ ఉన్నాడు, లాయర్తో చెప్పుకో. అట్లా కాదు రమేష్, కుమార్కి ఫోన్ చేసి నువ్వు రాకపోతే నీకు ఉల్టా కేసు అవుతుంది అంటే అలా జరిగింది నిజమా? చచ్చిపోయింది నిజం కదా?
నీకు న్యాయం జరగట ఏం చేయాలి? నీకు సాక్షులు చెప్పేటోళ్ళు నీకు కోర్టుకు వచ్చి చెప్తుందా, బయటకు వస్తే నీకు న్యాయం జరుగుతుందా? ఏంటిది కోర్టు కంటే ఏ రకంగా సార్ అట్లా? నీకు నోటీస్ ఇచ్చేది కోర్టు, రమ్మని నీకు నోటీస్ ఇచ్చేది. అవును సార్. కోర్టుకు వచ్చి నేను ఎన్నిసార్లు కోర్టుకు పోయినా నాకు తెలియదా? నేను ఎన్నిసార్లు కోర్టుకు పోయినా నాకు తెలియదా? ఎన్నిసార్లు తిరిగిందో నాకు తెలియదా? లోపలికి పోయి రాళ్ళు 100% పోయినావు. బయటకు వచ్చి ఏడి పోయినావు? నువ్వు చూసినావా? లాయర్ కూడా ఉన్నాడు కదా వాళ్ళకు. ఎవరు ఇప్పుడు లాయర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, అందరు పోయి చేసినావు. నువ్వేంది సార్ నాకు చెప్పేది? మా లాయర్ మాట్లాడతాడు. ఆయన ఇన్సూరెన్స్ కోసం కొట్లాడుతుంది తప్ప కానీ వేరే గురించి అడుగుతలేడు. అవును, మళ్ళా ఇప్పుడు వాని మీద కేసు కొట్టేయమంటే మీ మీద చేస్తే కొట్టేస్తామని చెప్పిందా నేను? అవును, మీరు రాకపోతే మీ మీద కేసు అవుతుంది. మిమ్మల్ని ఇట్లా కాదు. కుమార్ తోటి మీరు ఏం మాట్లాడి చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది కోర్టు కుమార్ తోటి మీరు ఏం చెప్పారు? అర్థం కాదు. నాకేం అర్థమవుతుంది? నాతో ఫస్ట్ నుంచి ఆ రోజు కూడా మంచి మంది వేసేవి, ఆ రోజు కూడా నిలబెట్టిన ఓళ్ళు మందా? నువ్వు చూసినావు నేను తాగంగా వచ్చి ఏం మాట్లాడుతారు మీరు? ఒక అధికారంలో ఉన్నారు, ఏం మాట్లాడుతారో అర్థమవుతలేదు. నా గురించి తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. నేను ఈ ఊర్లో ఏందనేది నేనే అనేది. మంది వేసి ఉన్నావు అని నువ్వు తాగినా చూసినావు. నువ్వు నాకు సోపతా? కొంచెమైనా ఉండాలి, కొంచెం మాట్లాడతాను. 100% ఉండాలి. మీ డిపార్ట్ తాగి మాట్లాడిందా? నువ్వు చూసినావా? ఇప్పుడు కూడా అదేనా నేను మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు అనవసరంగా? వానికి ప్రసాద్ గారిని ఫోన్ చేసి వాని రాకపోతే వాని కేసు చేస్తా అంటావు. ఏం మాట్లాడింది? మొఖం మాట్లాడినట్టు. మీ డిపార్ట్మెంట్ మీ ఇల్వ తీసుకోకండి. మీ డిపార్ట్మెంట్ ఇల్వ తీసుకోకండి. మీరు మాట్లాడే విధానం. నేను తాగి మాట్లాడుతున్నా? 7 గంటలకు మీరు ఫోన్ చేస్తే నేను మాట్లాడినా, నేను చెప్తాను నీకు. నీకు అన్ని మాట్లాడి పంపించిన. ఏం మాట్లాడారు? వాడు ఎంత ఇచ్చిండండి మీకు? ఎంత ఇచ్చిండు చెప్పు. మరి ఎందుకు ఇంత రిలీజ్ అవుతారు మీరు? ఎందుకు రిలీజ్ అవుతారు చెప్పు. మీరు ఎందుకు రిలీజ్ అవుతారు? మీ పిఎస్కే పోయి మాట్లాడదాం పా నడు. పోదందా ఇదందా అంటే మాకేం గజలేం జరిగాయి ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు ఏమో మరి మీరు మాట్లాడేది. మేమేమన్నా నీకేమన్నా ఫోన్ చేసి రమ్మన్నా? నీకు పని నువ్వు డ్యూటీ నువ్వు చేసుకో. నన్ను బెదిరించేయండి, ఆయన బెదిరించడేంది? కుమార్కి ఫోన్ చేసి ఎట్లా కేసు పెట్టినావా అని ఎట్లా అంటావు? ఎట్లా పెట్టినావు? ఏ రావా వస్తావా లేకపోతే నీ మీద కేసు అవుతా అని ఎట్లా అంటావు? ఏందో వచ్చాయన్నట్టు అని పనికి మళ్ళీ శాతాలు చేసుకుంటా. నిన్ను ఏం చేయాలో మాకు నియాస్ హోటల్లో 100 మంది చూసుకుని వస్తున్నా. ఈ ఒక్కరులో కాదు, 12 ఊర్లలో నేను పని చేసుకుని వస్తున్నా. నియాస్ హోటల్ మస్తు చూసుకుని వస్తున్నా. అవును అవునండి, మీ డ్యూటీ మీరు చేయండి. నేను ఎవ్వరికి చేజాపి అడగా. నేను పుట్టింది కోమటినలా, మా తుర్కపల్లి దగ్గర ఊరు. నాకు ఎంత ఆస్తుంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత కిరాయిలు వస్తాయి అడుగు చెప్తారైనా. కోమటాన్ని ఎట్లా కిరాయిలు వస్తాయి, ఎంత షాప్ ఉంది అని చెప్పేసి రూపాయి తీసుకోలే. మరి కేసు ఎట్లా అవుతుంది? మీ కేసు పెడితే మా మీద ఉల్టా కేసు, మా మీద ఉల్టా కేసు అవుతుంది. ఉల్టా కేసు ఎట్లా అవుతుంది? కొడుకు కూడా అడగా. ఎట్లా ఉల్టా కేసు అవుతుంది? మాకు ఎట్లయితుంది? మాకు ఎట్లా ఉల్టా కేసు? నువ్వే అన్నావు. నీ రికార్డు పంపిస్తా, అన్ని పంపిస్తా, అన్ని ప్రూఫ్లు పంపిస్తా. నువ్వే అన్నావు. ఆ రోజు కోర్టుకు వస్తే, కుమార్ కోర్టుకు వస్తే నువ్వే మొఖం పట్టుకుని అన్నావు. ఏం మాట్లాడుతున్నావు మీరు? నువ్వు చెప్పకపోతే నీ మీద కేసు అవుతుంది. నువ్వు చేయవుతుంది. సంతకం పెట్టిపో. ఒక్కతో డైలర్ రాసి ఫోన్ నెంబర్ అందరి నీకు ఇస్తా. ఏ నా కొడుకు దగ్గర పైసలు అడిగి నేను ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చిన 5 రూపాయలు ఇంత ఇచ్చిన అని చెప్పేసి అడిపి ఉన్నా. ఇవ్వమంటే ఇస్తాం. ఎవరిని అడగా, నిన్న కాదు, నేను ఎవరిని కూడా అడగా. నా నోరుతోటి పైసలు అడగండి, మమ్మల్ని ప్రపంచంలో ఎవరిని అడగా. మేము ఇస్తాం. ఎవరిని అవసరం నాకు. నాకు దేవుడి చక్కాడుకున్నది నిమ్మలంగా నోరుతో అడగండి, మేమే ఇస్తాం. పైసలు ఎక్కువ ఇస్తున్నాం. చచ్చిపోయింది 8-9 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి వచ్చి నువ్వు వస్తావా రావా అని బెదిరిస్తావు. కుమార్ని బెదిరిస్తావు. అనవసరంగా వచ్చాం. మన ఎండలా నీళ్ళు తినక తాకుండా చాకుండా అన్నం తినకుండా 2 అవుతుంది. నీకేమైనా లాభమా? మీ దగ్గర న్యాయం చేయడానికి వచ్చి ఏం న్యాయం చేస్తారు? ఏం చేసింది? ఏం చేసింది? వాడికి వస్తే ఏం చేసింది? మేము కోర్టుకు వస్తే ఏం చేసింది? పైసలు పిచ్చి తప్ప ఏం ఆలోచన లేదు. పైసలు 50,000 ఇస్తా, లోపలికి వచ్చి చెప్తా 50,000 ఇస్తా. నువ్వు చెప్పినావు ఆయనకు. ఆయనకు లేనిపోయిన ఆశ ఆయనకి నువ్వు చెప్పినావు. పైసలు ఇస్తారని నువ్వు చెప్పినావు. నువ్వు ఆయన చెప్పి నా దగ్గరికి పైసలు ఇప్పించినావు. మళ్ళీ మాట్లాడతావు. నేను ఇచ్చిన ఆయనకి పైసలు నువ్వు ఇస్తాను చెప్తావు అంటే నీ కిరాయిల మందం పైసలు ఇస్తారా అంటే వచ్చిండంట. వస్తే న్యాయం పడితే నేను ఇచ్చిన. అవును, నువ్వే ఇస్తాను. అరే వాడు ఎందుకు వస్తాడు? వానికేం అవసరం? యూట్యూబ్లో పెడితే తెలుస్తుంది మీకు ఇవన్నీ.